శ్రీరామకృష్ణ శ్రీ శారదాదేవి వచనామృతము. ఉద్బోధన్ ఫిబ్రవరి 1, 1912. మాతృదేవి వద్దకు వెళ్ళినప్పుడు సమయం రాత్రి 9:30 అయి ఉంటుంది. ఆ రోజంతా ఆమెను చూడనే లేదు. మాతృదేవి: ఈ రోజంతా ఎక్కడికి వెళ్ళావు? నేను: కింద జమా ఖర్చుల పద్దులు చూస్తున్నాను. మాతృదేవి: అవును, ప్రకాష్ అదే చెప్పాడు. సంసారాన్ని పరిత్యజించిన వ్యక్తికి వీటిలో అభిరుచి ఉంటుందా? ఒకసారి గురుదేవుల జీతము లెక్కలో పొరపాటు జరిగి జీతం తక్కువ ఇచ్చారు. దాని సంగతి కోశాధికారిని అడగమని నేను అన్నాను. అందుకు ఆయన చీచి, లెక్క చూడడమా అని అన్నారు. ఒక సందర్భంలో ఆయన నాతో భగవన్నామాన్ని ఉచ్చరించే వారికి ఎలాంటి కష్టము వాటిల్లదు, అలాంటప్పుడు నీ గురించి చెప్పవలసిన అవసరమేముంది అని చెప్పారు. ఇవి ఆయన మాటలు. పరిత్యాగమే ఆయన భూషణము. ఉద్బోధన్ ఫిబ్రవరి 8, 1912. పూజా గదికి పక్కన ఉత్తరం గదిలో ఉన్న ఒక చాపో కంబలో పరిచి ఉండటము పరిపాటి. ఉదయం పూట తరచూ మాతృదేవి అక్కడ కూర్చుంటారు. కొన్ని సమయాలలో అక్కడ జపం చేసుకోవడం కూడా కద్దు. నేడు కూడా మాతృదేవి అక్కడ కూర్చొని ఉన్నారు. నేను: అమ్మా, దక్షిణేశ్వరంలో ఎంతకాలము మీరు నివసించారు? మాతృదేవి: చాలా కాలం నివసించాను. 16 ఏళ్ళప్పుడు వచ్చాను. నాటి నుండి దాదాపు అక్కడ నివసించానని చెప్పవచ్చు. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి వచ్చేదాన్ని. రామ్లాల్ వివాహానికి వెళ్ళాను. 2-3 ఏళ్ళకొకసారి వెళ్ళి వచ్చేదాన్ని. నేను: ఒంటరిగానే ఉండేవారా? మాతృదేవి: అవును, అప్పుడప్పుడు మా అత్తగారు ఉండేవారు. కొన్ని సమయాలలో గోలాప్, గౌరీ ప్రభుత్రులు నాతో ఉండేవారు. చాలా చిన్న గది, అందులోనే వంట, భోజనము, నివసించడము అన్నీ. ప్రవృత్తులు: వృద్ధురాలై యదు తల్లి వచ్చేది. ఆమె యవ్వనంలో అవినీతి జీవితము గడిపింది. ఇప్పుడు వృద్ధురాలయ్యింది. హరినామ జపంతో రోజులు వెళ్ళదీస్తుంది. ఒంటరిగానే ఉండేది. ఆమె పస్తు ఉండడం వలన ఆమెతో మాట్లాడేదాన్ని. అది చూసి గురుదేవులు, ఆమెను ఎందుకు రాణిస్తున్నావు? ఆమె వస్తూ ఉండడం వలన ఆమెతో మాట్లాడేదాన్ని. అది చూసి గురుదేవులు ఆమెను ఎందుకు రాణిస్తున్నావు అని అడిగారు. అందుకు నేను: రావడంలో తప్పేముంది? మంచి విషయాలే మాట్లాడుతున్నది కదా, సత్కార్యాలే ఉంది కదా అన్నాను. వెంటనే ఆయన: చీచి, నువ్వు 1000 చెప్పినా ఆమె నీతి బాహిరాలు. ఆమెతో మాట్లాడడమా రామరామ అన్నాడు. ఆమె చెడు సాంగత్య ప్రభావము నా మీద పడుతుందేమోనని ఆయన భయపడ్డారు. నా పట్ల ఆయన అంత అక్కరతో ఉండేవారు. కామార్పకూరులో ఒక వ్యక్తి ఆయనను చూడటానికి వచ్చాడు. అతడు దుష్టుడు. అతడు వెళ్ళిపోగానే, ఎవరక్కడ? ఆ చోటు నుండి గుంపెడు మట్టిని త్రవ్వి పారేయండి అని చెప్పారు. ఎవరు రాకపోయేసరికి స్వయంగా ఆయనే ఒక గుణపాన్ని పుచ్చుకొని ఆ వ్యక్తి కూర్చున్న చోట కొంత మట్టిని త్రవ్వి పారేసిన తర్వాతే శాంతించారు. అటువంటి వ్యక్తులు ఎక్కడ కూర్చుంటారో అక్కడ మట్టి కూడా అపవిత్రమైపోతుందని చెప్పారు. తూర్పు వంగదేశ వాస్తవ్యుడైన దుర్గాచరణ్ వచ్చేవారు. గురుదేవుల పట్ల ఆయనకెంతో భక్తి ప్రపత్తులు. ఆ రోజుల్లో ప్రజలు గొప్ప భక్తులుగా ఉండేవారు. ప్రస్తుతము వచ్చేవారందరూ భగవంతుణ్ణి చూపించండి అనే అడుగుతున్నారు. సాధనలు అనుష్ఠించరు. నిష్ఠ లేదు. జపతపాదులు ఏమీ లేవు. పూర్వజన్మలో గోహత్య, బ్రహ్మహత్య లాంటి ఎన్నో ఘాతకాలు
చేశారో దేవుడికి ఎరుక. ఆ ప్రారబ్ధమంతా మెల్లమెల్లగా క్షీణించిన తర్వాతే కదా ఏదైనా జరుగుతుంది. చంద్రుణ్ణి మేఘాలు కప్పివేశాయనుకుందాము. గాలి వీచి క్రమంగా మేఘాలను తొలగించి వేసినప్పుడే కదా చంద్రుడు కనిపిస్తాడు. కళ్ళు మూసి తెరిచేలోపు మేఘాలు మాయమైపోతాయా? ఆధ్యాత్మిక జీవితం సంగతి అంతే. కర్మఫలము క్రమక్రమంగా తగ్గుతుంది. భగవదనుభూతి పొందినప్పుడు భగవంతుడు మనలో చైతన్య ప్రకాశాన్ని కలిగిస్తాడు. దీనిని అనుభవపూర్వకంగా గ్రహించవచ్చు. జై శ్రీరామకృష్ణ.